హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు నేహా శర్మ డైరీస్. మరో మంచి స్వీట్ రెసిపీతో మీ ముందుకు వచ్చేసానండి. చూస్తుంటేనే తెలుస్తుంది కదండి, మామిడి తాండ్రండి. ఎవరైనా సరే సులభంగా చేసుకునే విధంగా మీకు చూపించబోతున్నాను. సమ్మర్ అంటేనే మామిడిపళ్ళు కదండి. మామిడిపళ్ళు అంటే ఇష్టం లేని వాళ్ళు ఎవ్వరు ఉండరు. అయితే ఈ మామిడిపళ్ళు మనకి సంవత్సరం అంతా ఉండవండి. ఈ సమ్మర్లో మాత్రమే మనకు దొరుకుతాయి. ఇదే మామిడి పండ్లతోని ఈ విధంగా మనం తాండ్ర చేసి పెట్టుకున్నామంటే సంవత్సరం మొత్తం ఈ మామిడి పండ్ల ఫ్లేవర్ని మనము ఎంజాయ్ చేయొచ్చండి. చాలా ఈజీగా సింపుల్గా ప్రిపేర్ చేసేసుకోవచ్చు. చూసారు కదా, చూస్తుంటేనే నోరు ఊరుతుంది కదండి. బంగారపు వర్ణంలో ఎంత బాగా మెరుస్తుందో చూడండి. ఇలా చేశారంటే అచ్చం మనం బయటకున్న మామిడి తాండ్రలాగే ఉంటుందండి. టేస్ట్లో కానీ స్ట్రక్చర్లో కానీ ఎలాంటి తేడా అనేది ఉండదు. ఎవరైనా సులభంగా చేసేసుకోవచ్చండి. మరి ఇంకెందుకు ఆలస్యం, దీని ప్రిపరేషన్ చూసేద్దాం వచ్చేయండి. ఇక్కడ నేను కేజీ వరకు బంగినపల్లి మామిడి పండ్లను తీసుకుంటున్నానండి. ఇదేంటి రెండు చూపిస్తున్నారు కేజీ అంటున్నారు అనకండి. ఈ 2 కేజీయే ఉన్నాయండి. కొంచెం పెద్ద మామిడి పళ్ళు ఇవి. మీరు ఏ రకమైనా తీసుకోండి. బాగా పండిన తీసుకుంటే ఈ తాండ్ర అనేది బాగా వస్తుంది. కాకపోతే పీచు ఎక్కువగా ఉన్న మామిడి పండ్లని తీసుకుంటే మనం తర్వాత ఫిల్టర్ చేసుకోవాల్సి వస్తుందండి. అదే పీచు లేని ఈ బంగినపల్లి కానీ కలెక్టర్ కాయలు కానీ తీసుకుంటే ఈ రెసిపీ మనం సులభంగా చేసుకోవచ్చండి. ఇప్పుడు వీటిపైన ఉన్న పొట్టుని తీసేయాలంటే నీట్గా వాష్ చేసుకొని, మీకు ఈ విధంగా కష్టం అనుకుంటే కట్ చేసుకొని దానిపైన ఉన్న గుజ్జును కూడా మీరు సపరేట్ చేసేసుకోవచ్చు. నేనైతే ఈ విధంగా పైన పొట్టు తీసి సన్నగా కట్ చేసుకుంటున్నానండి. మనం పెద్ద ముక్కలుగా కట్ చేసుకున్నట్లయితే మిక్సీ పట్టినప్పుడు లోపల ముక్కల్లాగా ఉండిపోతాయండి. వీడియోలో చూపిస్తున్నట్లు ఈ సైజులో మనం కట్ చేసుకున్నట్లయితే మనకి కరెక్ట్గా సరిపోతుందండి. ఇప్పుడు వీటిని అన్నిటినీ మిక్సీ జార్లోకి యాడ్ చేసుకొని ఫైన్ పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోవాలండి. ముక్కలు అనేవి ఉంటే మాత్రము మళ్ళీ ఒకసారి పలసిచ్చుకుంటే ఇంకెక్కడైనా ముక్కలు ఉన్నట్లయితే మెత్తగా పేస్ట్ లాగా గ్రైండ్ అయిపోతాయండి. నాకైతే నేను సన్నగా కట్ చేసుకున్నాను కాబట్టి ఫస్ట్ టైంకే నాకు మెత్తగా పేస్ట్ లాగా అయిపోయిందండి. చూసారు కదా, ఈ విధంగా మనము మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. తర్వాత పొయ్యి మీద కడాయి పెట్టుకొని లో ఫ్లేమ్లోని మంటని ఉంచుకోవాలండి. అప్పుడు ఈ మ్యాంగో పేస్ట్ని వేసుకొని అడగంటకున్న 1 నిమిషము కలుపుకోండి. ఇప్పుడు ఇందులోకి మనము మామిడి పండ్ల స్వీట్నెస్కి తగ్గట్టుగా మనం ఇక్కడ షుగర్ని యాడ్ చేసుకోవాలండి. మీరు తీసుకున్న మామిడి పళ్ళు ఎక్కువ స్వీట్ ఉన్నట్లయితే తక్కువ షుగర్ పడుతుందండి. అదే కొంచెం చప్పగా ఉన్నట్లయితే ఎక్కువ షుగర్ని యాడ్ చేసుకోండి. కొన్ని బంగినపల్లి స్వీట్గా ఉంటాయి, కొన్ని కొంచెం చప్పగా ఉంటాయండి. మీరు టేస్ట్ చూసుకొని షుగర్ని యాడ్ చేసుకుంటే సరిపోతుందండి. నేను ఇక్కడ 1/2 కప్ వరకు షుగర్ని యాడ్ చేసుకున్నాను. అంటే కేజీ మామిడి పండ్లకి 1/2 కప్ షుగర్ని యాడ్ చేసుకున్నాను. ఈ షుగర్ మొత్తం కరిగిపోవాలండి. అప్పుడు ఇందులోకి 1 టేబుల్ స్పూన్ లెమన్ జ్యూస్ని వేసుకోవాలి. తర్వాత చిటికెడు ఫుడ్ కలర్ అండి. ఇది కేవలం ఆప్షనల్ అండి. మీ దగ్గర ఉంటే వేసుకోవచ్చు, లేదంటే స్కిప్ చేసేయచ్చు. నేను ఇక్కడ మామిడి తాండ్ర కొంచెం కలర్ఫుల్గా కనిపించడానికి కొంచెం యాడ్ చేసుకున్నాను. వీటిని యాడ్ చేసిన తర్వాత లో ఫ్లేమ్లోని ఒక 5 నుంచి 10 నిమిషాల పాటు ఉడికించుకోవాలండి. మామిడి తాండ్ర కన్సిస్టెన్సీ అనేది ఈ విధంగా ఉంటుంది. ఇలా ఉడికినప్పుడు మామిడి తాండ్ర అనేది మన పైన తుల్లే అవకాశం ఉంది కాబట్టి కంటిన్యూస్గా కలుపుతూ ఉంటే తుల్లదండి. మీరు ఆగి కలిపినట్లయితే మూత పెట్టుకుంటే సరిపోతుంది. ఇలా ఉడికించిన మామిడి తాండ్రని పక్కకు దించేయండి. గోరువెచ్చగా ఉన్నప్పుడు మాత్రమే దీన్ని పళ్ళెంలోకి యాడ్ చేసుకోవాలండి. వేడిగా ఉన్నప్పుడు అస్సలు వేయొద్దు. మనకి తొందరగా చల్లారాలి అనుకుంటే కంటిన్యూస్గా కలుపుతూ ఉంటే ఫ్యాన్ కింద చల్లారిపోతుందండి. ఇలా గోరువెచ్చగా అయిన తర్వాత ఒక ప్లేట్, ఏవైనా మీ దగ్గర ఉన్న ప్లేట్స్ని తీసుకోండి. నెయ్యిని అప్లై చేసుకోవాలి ప్లేట్ మొత్తము. ఇప్పుడు మనం ఉడికించుకున్న మామిడి తాండ్రను కూడా ప్లేట్లోకి వేసుకొని ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలండి. మీకు తిక్కుగా ఉంటే ఇది డ్రై అవ్వడానికి ఎక్కువ రోజులు టైం పడుతుంది. పల్చగా ఉంటే తక్కువ రోజుల్లోనే ఇది డ్రై అయిపోతుందండి. దీన్ని బట్టి మీరు స్ప్రెడ్ చేసుకుంటే సరిపోతుంది. నేను కొంచెం పల్చగానే స్ప్రెడ్ చేసుకున్నానండి. నాకు ఇక్కడ కంప్లీట్గా 2 డేస్లో మాత్రమే డ్రై అయిపోయిందండి. మీరు థిక్ లేయర్ వేసుకున్నట్లయితే 3 to 4 డేస్ వరకు పడుతుంది. నేను తీసుకున్న కేజీ మామిడి పండ్లకు గాను 3 ప్లేట్లు వచ్చాయండి. అంటే నేను పలచగా వేసుకున్నాను కాబట్టి 3 వచ్చాయి. కొంచెం థిక్ లేయర్ వేసుకున్నట్లయితే 2 ప్లేట్లకే వస్తుందండి. ఇప్పుడు మంచి ఎండలోని పెట్టేసి పైన డస్ట్ అనేది వెళ్లకుండా పైన ఒక క్లాత్ని కవర్ చేసుకుంటే సరిపోతుందండి. చూసారు కదా, ఎంత బాగా డ్రై అయిపోయిందో చూడండి. చాలా ఈజీగా రిమూవ్ అయిపోతుందండి. ఇప్పుడు మనం ఒక నైఫ్ తీసుకొని జస్ట్ ఎడ్జెస్ని ఈ విధంగా మనము కలుపుకుంటే సరిపోతుంది. తర్వాత తీసేస్తే మొత్తం ప్లేట్ మొత్తం ఊడొచ్చేస్తుందండి. ఈజీగా మనం నెయ్యి అప్లై చేసాం కాబట్టి మనకు అంటదండి. ఇంకొక విషయం అండి, మనం మామిడి పండుని గుజ్జును ఉడికించినప్పుడు ఎక్కువగా కుక్ చేసినట్లయితే ఈ తాండ్ర అనేది గట్టిగా వచ్చేస్తుందండి.
నేను చెప్పినట్లు కరెక్ట్ కన్సిస్టెన్సీలో ఉడికించినట్లయితే బయట మనం కొనుక్కుంటాం కదా మామిడి తండ్ర అలా ఉంటుందండి, సాఫ్ట్గా ఉంటుంది. అది మాత్రం గుర్తుపెట్టుకోండి. చూసారు కదా ప్లేట్ల నుంచి ఎంత ఈజీగా సపరేట్ అయిపోయిందో ఈ మామిడి తండ్ర అనేది. చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది కదా, మంచి కలర్లో ఉంది కదండి. ఫుడ్ కలర్ యాడ్ చేసాం కాబట్టి మంచి కలర్లోకి వచ్చింది. మీరు యాడ్ చేయకపోతే మాత్రం ఎల్లో కలర్లో కనిపిస్తుందండి. చూడండి 3 ప్లేట్లు కూడా మీకు తీసి చూపించాను. చాలా ఈజీగా రిమూవ్ అయిపోయింది. మనం ఎలాంటి ప్రెజర్ అనేది చేయనవసరం లేదండి. జస్ట్ నైఫ్తో మనం చుట్టూ ఈ విధంగా మనం అప్లై చేస్తే ఈజీగా ఊడొచ్చేస్తుందండి. తర్వాత దీన్ని మీకు నచ్చిన షేప్లో మీరు కట్ చేసుకోవచ్చు. నేనైతే కొన్ని రోల్ చేసుకున్నాను, కొన్ని స్క్వేర్ షేప్లో కట్ చేసుకున్నానండి. ఇప్పుడు ఇదే మామిడి తాండ్రని మనము సంవత్సరం మొత్తం ఈ మామిడి పండ్ల ఫ్లేవర్ని ఎంజాయ్ చేయొచ్చండి. గాలి తగలని డబ్బాలను మాత్రమే వేసుకోవాలి, అసలు పాడవదండి. మనం ఎక్కువసేపు కుక్ చేసాం కాబట్టి. చూసారా ఎంత బాగా మెరుస్తుందండి మంచి బంగారపు వర్ణంలోని. నేను ఇక్కడ బాగా పలచగా వేసేసుకున్నానండి. మీరు మాత్రం కొంచెం థిక్ లేయర్ వేసుకోండి, లేట్ అయినా పర్వాలేదు. కట్ చేసినప్పుడు చాలా బాగా వస్తాయి. తిన్నప్పుడు కూడా మరీ రేకుల్లా కాకుండా పంటికి బాగా తగులుతాయి. నేను ఇక్కడ పలచగా వేసేసుకున్నాను. మీరు మాత్రం కొంచెం థిక్ లేయర్ వేసుకోండి. అంటే కేజీ పండ్లకి 2 ప్లేట్లు అయితే సరిపోతాయండి. చూడండి అయినా సరే ఈ విధంగా అయినా సరే సాఫ్ట్గా వచ్చాయి, కాకపోతే కొంచెం పలచగా ఉన్నాయి. ఇలా అందరికీ ఇష్టపడరు కాబట్టి కొంచెం థిక్ లేయర్ వేసుకుంటే థిక్గా బయట కొన్నట్లాగే ఉంటాయండి. సేమ్ అదే టేస్ట్, అదే స్ట్రక్చర్ అలాగనే ఉంటాయండి. మీరు కొంచెం థిక్ లేయర్ వేసుకొని కట్ చేసుకున్నట్లయితే. చూడండి ఎంత బాగున్నాయో కదా. చాలా సింపుల్గా తక్కువ టైంలోనే మనం మామిడి తాండ్రని ప్రిపేర్ చేసేసుకోవచ్చు. ఇదే సీజన్లోని మనకు మామిడి పండ్లు అనేవి చాలా చౌకగా దొరుకుతాయండి. ఎస్పెషల్లీ కలెక్టర్ కాయలు అయితే ఇంకా తక్కువ కాస్ట్లో దొరుకుతాయి. తక్కువ రేట్లో ఉన్నప్పుడే తెచ్చుకొని ఇలా మామిడి తాండ్రని ప్రిపేర్ చేసి పెట్టుకున్నారంటే ఎప్పుడంటే అప్పుడు మనము మామిడి పండ్ల ఫ్లేవర్ని ఎంజాయ్ చేయొచ్చండి. మీకు ముందు చెప్పినట్లు నేను పల్చగా వేసుకున్నాను కాబట్టి ఈ విధంగా ఉన్నాయండి. మీరు థిక్ లేయర్ వేసుకున్నట్లయితే అచ్చం బయట షాప్లో కన్నా మామిడి తాండ్రలాగే ఉంటాయండి. మరింకెందుకు ఆలస్యం, నేను చెప్పిన ప్రాసెస్లో తప్పకుండా ట్రై చేయండి. పర్ఫెక్ట్గా వస్తుంది. ఎలా కుదిరింది అనేది కూడా కామెంట్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయడం అయితే అస్సలు మర్చిపోకండి. ఇలాంటి మరిన్ని మంచి యూజ్ఫుల్ వీడియోస్ కోసం మన ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నేహా శర్మ డైరీస్.